అత్త కోడళ్ళ మధ్య సంభాషణ. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, ఎక్కడ చచ్చావే? ఒకసారి ఇలా రా. ఏంటత్తయ్య పిలిచారు? టీవీ ఆన్ చేయి ఒకసారి. మీరే పెట్టుకోవచ్చు కదా. నిన్నెందుకు తెచ్చుకున్నానే నేను? మా అత్తకి ఎలా అయితే సేవలు చేశానో నువ్వు నాకు అలానే చెయ్యాలి. కోడలికి అత్త అంటే భయం ఉండాలి. లేకపోతే భయం లేని కోడి బజారులోకెళ్ళి గుడ్డు పెట్టినట్టు నా చెయ్యి నువ్వు జారిపోయావనుకో, నువ్వు ఆ కోడిలాగే ఉంటావు. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు కదా. ఏ జనరేషన్ అయినా కాకరకాయ చేదుగానే ఉంటుంది, పంచదార తీయగానే ఉంటుంది. ఇది కూడా అంతే. కొత్త చీర కొన్నాను కదా, దానికి మ్యాచింగ్ గాజులు కొనుక్కోవడానికి బజారుకి వెళ్తానత్తయ్యా. నువ్వు నా కోడలిగా మ్యాచ్ కాలేదు, అయినా నేను భరించడం లేదు. అలాగే పాత గాజులతో అడ్జస్ట్ అవ్వు. నీకు మ్యాచ్ కాకపోతేనేం, నీ కొడుక్కి మ్యాచ్ అయ్యాను కదా. నా కొడుకును క్యాచ్ చేసి నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసావే. ఎద్దుకి మిక్కుతాడు వేస్తే ఎలాగైతే నా మాట వింటుందో, నీకు ఎక్కడికక్కడ అడ్డుపడకపోయాననుకో, నువ్వు నా ముక్కుకు తాడు వేస్తావు. ఈలోగా కొడుకు వచ్చి, అమ్మా నీ కోడలు నేను అలా బయటికి వెళ్ళి వస్తాం అని అంటాడు. అత్తయ్య, మేము తిరిగి వచ్చేసాం, తలుపు తీయండి. ఏమే ఇంత లేట్ అయ్యింది? బయటికి వెళ్ళాం కదా అని బిర్యానీ తినేసి వచ్చాం అత్తయ్య. పెళ్ళానికి బిర్యానీ తినిపించాలి అని గుర్తుంది కానీ తల్లికి పులిహోర తెద్దామని లేదు, దొంగన కొడుకు అని మనసులో అనుకుని, వెళ్ళండమ్మ వెళ్ళి పడుకోండి. పక్కనే అత్తమొగుడు, ఏమే కొడుకు ఏదైనా తినడానికి తెచ్చాడా అని అడుగుతాడు. నాకే లేదు అని మోచెయ్యి నాకితే ఇంకెవడో వచ్చి అరికాలు నాకాడంట. అలా ఉంది మన పరిస్థితి. మూసుకొని ఉండు. కోడలికి బాగా ఒళ్ళు మండి అత్త దగ్గరికి వెళ్ళి, ఏమే అత్త, నేను ఇంటికి కోడరికం చేయడానికి వచ్చానా, కొడ్డు చాకరీ చేయడానికి వచ్చానా? ఇంకోసారి నా మీద పెత్తనం చెలాయించడానికి చూసావో, నీకు టీ ఇచ్చినప్పుడు కానీ భోజనం పెట్టినప్పుడు కానీ అందులో విషం కలిపి ఇచ్చేస్తాను. నువ్వు చేస్తే పేడా పోతుంది. ఎందుకు లేవే అంత పెద్ద మాటలు? నా మానాన నేను ఒక మూలన ఉంటాను, నీ జోలికి రాను. కుళాయి దగ్గర ఆడవాళ్ళ ముచ్చట్లు. రోజు 5 గంటలకే నీళ్లు వదిలేసేవాడు, ఈరోజేంటే ఇంత లేట్ అయింది? ఎండాకాలం కదే, గాలి లేదు ధూళి లేదు. తెల్లవారుజామున పడుకొని ఉంటాడు, ఇంకా నిద్ర లెగిసాడో లేదో. అవునే సావిత్రి లేచిపోయిందంట. అవునే నిజమే, నీకు తెలియదా? మీ పక్కింటి పుల్లారావుతోటే. వాడా ఏమీ ఎరగనట్టుంటాడు. ఉలమ్మో గుంటలు తీసిన బంటులాగున్నాడే, ఎంత మంచివాడు అనుకున్నాను నేను. వంట చేసి వచ్చావా నీళ్ళకి? ఏం వంట? నా మొగుడు గురించి నీకు తెలియందా? ఏముంది, రాత్రి ఫుల్గా తాగేసి వచ్చి నన్ను తన్నాడు, ఉదయం లేవలేకపోయాను. మరి నువ్వు చేసావా వంట? నా బాధలు ఎవరికి చెప్పుకోను. నీ మొగుడు తాగి వచ్చి నిన్ను కొడుతున్నాడు. అదే నా మొగుడు తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే కొడుతున్నాడు. ఈ మొగుళ్ళకి ఏం పని ఉంది? బయటికి వెళ్ళి మందు కొట్టడం, ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొట్టడం, ఇదే పని. నీళ్ళు వచ్చే రాయక్క, పట్టుకుందాం. ఉండవమ్మా, నేను ముందు వచ్చాను, నేను పట్టుకొని పోతాను. ఆ తరువాత నువ్వు నెమ్మదిగా పట్టుకుందువు కానీ. ఏంటి, ముందు నువ్వు పట్టుకుంటావా? నేను కుళాయి దగ్గర నా మొగుడు చేత రాత్రే బింది ముందు పెట్టించాను కాబట్టి ముందు నేను పట్టుకుంటాను. నీ మొగుడు రాత్రి కుళాయి దగ్గరికి ఎప్పుడు వచ్చాడే? నా ఇంటి దగ్గర ఉంటేను. నీ ఇంటికి ఎందుకు వచ్చాడు వాడు? నీ మొగుడు నీ ఇంటి దగ్గర కంటే నా ఇంటి దగ్గరే ఎక్కువ ఉంటున్నాడే. నీ గురించి నా దగ్గర మొరపెట్టుకుంటున్నాడు లబోదిబోమని. రాని వాణ్ణి ఇంటికి తాట తీస్తాను. ఇలాంటి అనుమానాలు ఉండకూడదమ్మా. అందుకే అంటారు, తెగించిన వాడికి తెడ్డే దిక్కని. ఇక్కడ మనం గొడవ ఆడుకునే లోపే కుళాయి వెళ్ళిపోయింది. సరిపోయింది. ప్రెసిడెంటు, ఏడి ప్రెసిడెంటు? ఓయ్ ప్రెసిడెంటు, నీళ్ళు ఇలా తొందరగా కట్టేస్తే మేము నీళ్ళు ఎక్కడ పట్టుకోవాలి?
నీళ్లు పట్టడానికి వచ్చిన వాళ్ళు నీళ్లు పట్టుకొని వెళ్ళిపోక ఊర్లో విషయాలన్నీ మీ బాధలు మీ కష్టాలు అన్నీ ఎక్కడే చెప్పుకుంటే నీళ్లు వెళ్ళిపోక ఉంటాయమ్మా. గల్లీకి గల్లీకి ఒక సెటప్ పెట్టకపోతే ఇంటికి ఇంటికి ఒక ట్యాప్ పెట్టచ్చు కదా. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళే పట్టుకుంటారు నీళ్ళు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా తల్లి? నీళ్లు పట్టకుండా మాటలు ఆడుకొని తీరా నన్ను అంటారేంటి? ఈ ప్రెసిడెంట్తో మనకేంటి? రాయే అక్క, పక్క వీధిలోనికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందాం. ఓరి నాయనో, మీరు ఆడవాళ్ళు కాదమ్మా, ఆటం బాంబులు. మీ నోట్లో నోరు పెట్టే కంటే కుక్క నోటిలో నోరు పెట్టడం నయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.